వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి బరిలో ఉన్న నేపథ్యంలో ఆయనకి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు సహకరించడం లేదని, దానివల్ల రానున్న ఎన్నికల్లో విజయసాయిరెడ్డి ఓటమి పాలవుతారని ఆయన భావించాడని, ఆ ఓటమి భయం వల్ల ఆయన నేతలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వాళ్ళు వీరికి సహకరించడం లేదు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం, నెల్లూరు జిల్లా నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి బరిలో దిగబోతున్నారు. అయితే అదే జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నాయకులు ఆయనకి సహకరించడం లేదని, దానివల్ల ఆయన రానున్న ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని భావించారు, ఆయనకి ఓటమి భయం మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి మేడం అసలు దీని మీద మీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో విజయసాయిరెడ్డికి పప్పులు ఉడకడం మానేసి చాలా రోజులైంది, ఇవాళ కాదు. నెల్లూరు ఎట్లయినా గెలవం అని తెలిసి నెల్లూరు సీటు ఆయనకి ఇచ్చారు. ఆ నెల్లూరు సీటు ఆయనకి ఇవ్వడం వెనకమాల సజ్జల రామకృష్ణారెడ్డి వ్యూహమే ఉంది. అంతకుమించి మనం ఏమి చూడక్కర్లా. కావాలని చేసిన దానికి అక్కడ ఆయనకు ఆ పరిస్థితి ఉందని విచిత్రంగా చెప్పుకోవడం దేనికి? ఆయన కావాలని తీసుకెళ్ళి ముళ్ళ కుర్చీలో కూర్చోబెట్టారు. నెల్లూరు అనేది మామూలు విషయం కాదు. ఇంకా కడప జిల్లాలోనూ లేకపోతే చిత్తూరు జిల్లాలోనూ వేసేస్తారు కత్తితోటి, కానీ నెల్లూరు జిల్లాలో అట్లా వేయరు. కత్తులు పట్టుకుని కావలిచ్చుకుంటారు నెల్లూరు జిల్లా అంటే. అందుకని చెప్పి అందుకే కావాలని అక్కడ పెట్టారు తీసుకెళ్ళి ఆయన్ని. ఇప్పుడు అతనికి అసలు విజయసాయిరెడ్డికి హవా తగ్గిపోయి చాలా రోజులు అయిపోయింది. ఓకే, అంటే అసలు మీరు చెప్తున్న దాని ప్రకారంగా విజయసాయిరెడ్డికి హవా లేదని ఒక పక్క, దానికి తోడు అసలు ప్రత్యర్థిగా బలమైనటువంటి ప్రత్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. మొన్నటి వరకు ఆయన వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు, ఇప్పుడు ఆయన టీడీపీలోకి వెళ్ళిన నేపథ్యంలో అసలు అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలవడం ఖాయం అంటూ కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఇక్కడేమో ఈయనకి ఆ లోకల్గా ఉన్నటువంటి క్యాడరే సపోర్ట్ చేయట్లేదు. సో ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతున్నాడు విజయసాయిరెడ్డి అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. వాస్తవం ఇది. ఎందుకంటే ఆయన పార్టీలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కొంతమంది ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళు వ్యక్తులుగా అక్కడ గుర్తింపు ఉన్నవాళ్ళు. అవును, వాళ్ళు ఏ పార్టీలోకి వెళితే ఆ పార్టీకి వాళ్ళ వల్ల గుర్తింపు వస్తుంది, పార్టీ వల్ల వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. మరి ఆయన ఎంతో కొంత పలుకుబడి ఉంది. ఆయన వాళ్ళ ఆవిడ కూడా టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రభాకర్, దానికి రాజీనామా చేసి వచ్చేసారు. బాగా సంపన్న కుటుంబం వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే పునాదులు బాగా గట్టిగా ఉన్నాయి. మరి వాళ్ళు ఏమి మనస్తాపం చెందారో, ఏ వైఖరికి మనస్తాపం చెందారో కానీ ఎవరో ఎందుకు స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అనిల్ కుమార్ యాదవ్ నోటి దూరిస్తే వాళ్ళు పార్టీలోంచి బయటకు వెళ్ళేటట్లు చేసింది. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ని ఎట్లా వాడారంటే వీళ్ళు ప్రత్యర్థుల మీద బూతులు తిట్టించడానికి వాడారు. వాళ్ళు వాడితే ఆయన ఏమనుకున్నాడంటే నా అంత వీరుడు సూర్యుడు లేడు కాబట్టి నేను ఎవరినైనా ఇంట్లో వాళ్ళనైనా బయట వాళ్ళనైనా నేను మాట్లాడగలను, బయట వాళ్ళని మాట్లాడితేనే ఏమీ కాలేదు, ఇంట్లో వాళ్ళని మాట్లాడితే నన్ను ఎవరు ఏం చేస్తారు అని చెప్పి ఆయన ఎప్పుడో ఏదో సందర్భంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి బాగా మనస్తాపం కలిగేటట్లుగా అనిల్ కుమార్ యాదవ్ ప్రవర్తించాడు. మరి అసలు అనిల్ కుమార్ యాదవ్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మరి అతను ఎందుకు భరిస్తాడు చెప్పండి? భరించాల్సిన అవసరం ఏముంది? పైగా వాళ్ళు మొదటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు అతను, మంచి వ్యాపార దక్షత ఉన్న మనిషి. మరి అలాంటప్పుడు ఇట్లాంటి గాలిడితో మాటలు ఎందుకు పడతాడు? ఆడు ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు గాలి మాటలే మాట్లాడతాడు. సాక్షాత్తు అసెంబ్లీలోనే గాలి మాటలు మాట్లాడినవాడు బయట ఎందుకు మాట్లాడాడు చెప్పండి? మరి అది ఆయన పరిస్థితి. అందుకోసం అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి కావాలని ఇంకెవరినో పెట్టడం ఎందుకులే అని చెప్పి విజయసాయిరెడ్డిని తీసుకెళ్ళి ఇప్పుడు కొంతమంది మీద కక్ష తీర్చుకోవాలంటే ఐఏఎస్ని ఐపీఎస్ని పనిష్మెంట్ పోస్టింగ్ అని వేస్తుంటారు. అట్లాంటి పనిష్మెంట్ పోస్టింగ్ అనమాట ఇది విజయసాయిరెడ్డికి. అంటే ఆ రకంగా చెప్పుకోవాలంటే పనిష్మెంట్ కంటెస్టింగ్ ప్లేస్ అనమాట అది.
ఎట్టి పరిస్థితుల్లో అసలు తట్టుకోలేడు విజయసాయిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముందు. పైగా ఆయనది చిత్తూరు జిల్లా, ఎవరిది కడప జిల్లా, ఎవరిది విజయసాయిరెడ్డిది. ఆ కడపలో ఇవ్వచ్చు కదా. ఏది ఏమైనప్పటికీ కావాలని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇద్దరూ కలిసి స్థానభ్రంశాలు చేస్తున్న పరిస్థితిలో ఉన్నారు కదా వాళ్ళు. అందుకని వాళ్ళకి కళ్ళ వచ్చిన స్థానాలు కూడా ఇచ్చిన ఆశ్చర్యపోవక్కర్లేదు, కావాలని పనిష్మెంట్ లాగా వేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అలానే చూడాలి ఈ సమస్యని. ఇంకా విజయసాయిరెడ్డి చక్కగా మెడ్రాస్లో ఆయనకి మంచి ఆడిటింగ్ ఆఫీస్ ఉండేది, ఆడిటర్ కదా ఆయన, స్వతహాగా హాయిగా ఆడిటింగ్ చేసుకుంటాడు. ఆయనకి పోయిందే ఉంది చెప్పండి, అంతకంటే ఇంక వేరే అసలు విజయసాయిరెడ్డిని పొమ్మనలేక పొగబెట్టేందుకే నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చారంటారా? ఇప్పుడు అసలు ఈయనకి పప్పులు ఉడకట్లేదని ముందే చెప్పా మీకు. ఈయనకి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమి ఆటలు సాగట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు చేశాడు ఈ పని? ఇంకా విజయసాయిరెడ్డితో పని అయిపోయింది. ఇప్పుడు ఇంకా వాళ్ళేం కొత్త కంపెనీలు పెట్టక్కర్ల, సూట్ కేసు కంపెనీలు. కొత్తగా క్విడ్ ప్రోకోల్ చేయటానికి అవకాశం లేదు, కొత్తగా ఆస్తులు పోగేసే అవకాశం కనిపించట్లేదు. ఇట్లాంటి ఏమైనా చెత్త పనులు చేయడానికి కదా పనికొచ్చేది ఎవరు? విజయసాయిరెడ్డి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎట్లా పనికొస్తాడు అంటే ఈ ఆస్తులను కాపాడటానికో రాజకీయంగా తనకి అండాదండగా ఉండటానికి విజయసాయిరెడ్డి పనికొస్తాడు, పనికిరాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు అవసరం? సజ్జల రామకృష్ణారెడ్డితో పని ఉంది. అందుకని సజ్జల రామకృష్ణారెడ్డి మాట సాగుతుంది అక్కడ. ఎవరికి సీట్ ఇవ్వాలన్నా ఎవరికి ఇవ్వద్దన్నా ఇప్పుడు ఎందుకండి, ఒకటే లిట్మస్ టెస్ట్. విజయసాయిరెడ్డి ఆయనకు సీటు కాకోకుండా ఇంకెవరికన్నా సీట్ ఇప్పించుకున్నాడేమో చూడండి. ఆ పార్టీలో ఎవ్వరికి ఇప్పించట్లేదు, ఇప్పించే పరిస్థితే లేదు. అది ఇది గట్టిగా మాట్లాడితే నీకు కూడా సీట్ లేదంటారు. పైగా విజయసాయిరెడ్డి మీద ఒక కోపం ఏంటి అంటే వాళ్ళ సొంత బావమరిదిని ద్వారకానాథరెడ్డిని తెలుగుదేశంలోకి పంపించాడు అనే ఒక పరిస్థితి కూడా ఉంది అక్కడ. ఈయన ఇక్కడున్న కోవర్ట్ అని కూడా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అందుకని ఆయనకి పనిష్మెంట్ వేశారనమాట. ఒకప్పుడు మనకి పనిష్మెంట్ గా అండమాన్ జైలుకి పంపించేవాళ్ళు కదా, అట్లా ఈయన్ని నెల్లూరు పంపించారు. అంతకంటే వేరేగా చూడక్కర్లేదు. ఇక ఏది ఏమైనా ఈ ఎన్నిక తర్వాత విజయసాయిరెడ్డి రాజకీయ జీవితం ముగింపు దశకు వచ్చేసింది. ఆయన ఏమి స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఆడిటరు. ఎవరి పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలన్నట్లుగా అనవసరంగా వచ్చి ఇరుక్కుంటే ఇలాగే అవుతుంది. పైగా బోల్డ్ ప్రాక్టీస్ పోయింది ఆయనకి. సరే ఏదేమైతే ఏమైనా రాజ్యసభ ఎంపీ కూడా ఉన్నట్లుంది మేడం. మళ్ళీ ఇవ్వరు కదా, మళ్ళీ ఎందుకు ఇస్తారు? ఇంకా అయిపోయింది. ఇక అసలు విజయసాయిరెడ్డికి అసలు అక్కడ ఏమి మేకలు కాస్తాను నోకలు ఇస్తావా అనే పరిస్థితి కూడా లేదు. ఓకే, అంటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక విజయసాయిరెడ్డికి చరం గీతం పారబోతున్నారు. పాడేశాడు, ఇప్పుడు కాదు ఎప్పుడో పాడేశాడు. కాకపోతే ఏంటంటే పొమ్మలు లేక పొగబెట్టినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేష్టలు అర్థం చేసుకున్న విజయసాయిరెడ్డి కూడా ఈయన వేయాల్సిన గొల్లాలు ఈయన వేశాడు. మరి ద్వారకానాథరెడ్డి ఎందుకు పంపించాడు అంటే బావమరిదికి కూడా సీట్ ఇప్పించుకోలేని పరిస్థితి ఉంది కాబట్టే తెలుగుదేశంలోకి పంపించాడు. ఈయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఈయన పంపించకపోయినా ఆయన వెళ్ళాడు. కానీ ఈయన సీట్ ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నాడనే కదా ఆయన అటు వెళ్ళింది. అసలు ఇవాళ విజయసాయిరెడ్డి ఏకాకండి, అక్కడ ఒక వర్గం లేదు, ఏమీ లేదు. అది ఆయన పరిస్థితి అది. అందుకోసమే ఇవాళ ఈ దుస్థితి వచ్చింది. ఇప్పుడు నెల్లూరు వెళ్ళి నెల్లూరులో ఓడిపోబోతున్నాడు. అది ఓకే మేడం, థ్యాంక్ యూ.